హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో సంస్కృతి స్కూల్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రభుత్వ బడి నుంచి సొంత స్కూల్ పెట్టే వరకు లక్ష్మణ్ అభివృద్ధి చెందారని అన్నారు ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ సామల వేణు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఐఏఎస్ అజయ్ మిశ్రా, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఎక్స్ చైర్మన్ ప్రకాష్లు పాల్గొన్నారు. అవుతారు. సో మీరు స్కూల్ మీద నమ్మకంతో పంపించండి, వీటిని వాళ్ళు చూసుకుంటారు. మీరు సంవత్సరంలో ఆ ఫీజు అడగకుండా కట్టే చేస్తే బాగుంటుంది. ఇందాక చెప్పారు ఫీజుల సంగతి ఎలా ఉంటుందో. వాళ్ళు ఫీజుల కోసం ఫోన్ చేయమని చెప్పి అన్నారు. కాబట్టి మీ దగ్గర నుంచే మీరు ఫీజులు అంత తక్కువ దీంట్లోనే ఫీజుల్లో ఆ స్కూల్ నడపడం చాలా కష్టం. ఆ తక్కువ ఫీజు అయినా కూడా మీరందరూ తల్లిదండ్రులు బాధ్యతగా వహించి ఆ అనుకున్న టైంలో ఆ ఫీజులు కట్టించేస్తే ఆ తర్వాత వీళ్ళు ఆ పిల్లల్ని ఎలా దించాలి, ఏ విధంగా తీసుకురావాలని చెప్పి వాళ్ళ తప్పనలు వాళ్ళు ఉంటారు. సో ఇదొక భావన కలిగించేది. అలాగే టీచర్లు పిల్లల్ని ప్రేమించాలి ఎప్పటికీ. అప్పుడైతే కానీ పిల్లలు ఇంట్రెస్ట్ కలిగించుకొని స్కూల్కి రావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కొట్లాడి స్కూల్కి వస్తారు. హాలిడే ఉన్న కూడా ఏడుస్తారు ఇంట్లో, నేను స్కూల్కి పోతాను, టీచర్ని కలవాలి, టీచర్తో పాటు నేను ఉంటాను అని చెప్పేసాను. సో అలాంటి భావన కలిగించే శక్తి మీలో ఉంది టీచర్ల దగ్గర. ఆ టీచర్లు నిర్వర్తించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ టీచర్లకి, అలాగే పేరెంట్స్కి, మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్కి మధ్యన ఉన్న ఒక రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం జాగ్రత్తగా బాధ్యత వహించి ఒకరు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని బిహేవ్ చేస్తే పిల్లలకి మంచిది, పిల్లలు పైకి వస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా మనసారి మీ అందరూ కోరుకుంటున్నాను. ఇప్పుడు మ్యాజిక్ అని మెజిషియన్ చెప్పిన పరిచయం చేయించారు. మీరందరూ మ్యాజిక్ అనగానే మీరు చూపించారు. మీకు ఇది మంత్రాలు తంత్రాలు లేదు, ఇది కేవలం హస్తలాభం, ప్రాక్టీస్ మాత్రమే. నెక్స్ట్ టైము ఇదే స్కూల్ నుంచి దాదాపు ఒక 2-3 పిల్లలకి మ్యాజిక్ నేర్పించి ఇక్కడే స్టేజ్ మీద మ్యాజిక్ చేయిస్తాం. అది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం తప్పనిసరిగా.